ఒక్కసారి ఇండియన్ సిటిజన్ అయ్యాక ఆ సిటిజన్షిప్ జీవితాంతం అలానే ఉంటుందా, లేక పార్లమెంట్ దాన్ని మార్చగలదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదే మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 10. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎవ్రీడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ వర్డ్స్ లేదు, ఎండు. ద జర్నీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే సిరీస్లో భాగంగా ఈరోజు మనం అసలు ఆర్టికల్ నెంబర్ 10 అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 5 నుంచి ఆర్టికల్ నెంబర్ 9 వరకు దీని ప్రకారంగా ఇండియన్ సిటిజన్గా ఉన్న వ్యక్తి పార్లమెంట్ చేసిన చట్టాలకు లోబడి ఇండియన్ సిటిజన్గానే కొనసాగుతాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక వ్యక్తి అర్జున్ అని అనుకుందాం. కాన్స్టిట్యూషన్ ప్రారంభమైనప్పుడు అర్జున్ ఇండియన్ సిటిజన్గా గుర్తించబడ్డాడు. అలాగని అతను చచ్చేంత వరకు ఇండియన్ సిటిజన్గానే ఉంటాడా అంటే దీనికి సమాధానం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 10 ఏం చెప్తుందంటే అతని సిటిజన్షిప్ అనేది ఎప్పుడు పార్లమెంట్ చేసిన సిటిజన్షిప్ లాస్కి సబ్జెక్టివ్గా ఉంటుందన్నమాట. అంటే ఇతని సిటిజన్షిప్ పట్ల పార్లమెంట్కి ఎప్పుడు లా మేకింగ్ పవర్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 10 ఏం చెప్తుందంటే ప్రతి ఇండియన్ సిటిజన్ ఎప్పటికీ వాడు చచ్చేంత వరకు ఇండియన్ సిటిజన్గానే ఉంటాడు అని చెప్తుందన్నమాట. ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 10లో సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్ ఆఫ్ ఎనీ లా మేడ్ బై ద పార్లమెంట్ అనే ముఖ్యమైన లిమిటేషన్ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ పార్లమెంట్ చేసిన సిటిజన్షిప్ లాస్కి ఆర్టికల్ నెంబర్ 10 అనేది ఎప్పుడూ లోబడి ఉంటుందన్నమాట. అలాగే మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, ఈ పార్లమెంట్కి సిటిజన్షిప్ సంబంధించి చట్టాలు చేసే పవర్ ఎవరిచ్చారు అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదే మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 11. ఈ ఆర్టికల్ నెంబర్ 11తో ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఈ సిటిజన్షిప్ అనే చాప్టర్ని కంప్లీట్గా అర్థం చేసుకుందాం. చివరిగా ఒక్క మాట, సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం. మన భారతదేశంలో ఎలాంటి కులమతాలు భేదాలు లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన సిరీస్ ఇది. సపోర్ట్ చేస్తారో ఇగ్నోర్ చేస్తారో మీ ఇష్టం. ఒకవేళ సపోర్ట్ చేయగలిగితే, ఫాలో సబ్స్క్రైబ్ చేయగలిగితే, ఎలాగైతే మనం పార్ట్ 1లో మన దేశం గురించి తెలుసుకున్నామో ఇప్పుడు సిటిజన్షిప్ గురించి తెలుసుకుంటున్నాం. అలాగే రేపు పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకుంటాం. ఇలాగా మన జీవితంలో ఉపయోగపడే ఏదో ఒక కొత్త విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటాం. హానెస్ట్గా చెప్తున్న అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా మనందరం ఎడ్యుకేట్ అవటం చాలా 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 ముఖ్యం. ఎంత చెప్పినా నా మాటలు నీకు అర్థం కాకపోతే, నువ్వు నన్ను సపోర్ట్ చేయలేకపోతే నా ఈ ఒక్క గొంతు కూడా ఇక్కడితో ఆగిపోతుందేమో. గుర్తుపెట్టుకోండి, మీరు నన్ను సపోర్ట్ చేయగలిగితే రేపు సాయంత్రం 6 గంటలకి మనకు కొత్త పాడ్కాస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.